పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి కీర్తనలో 4వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఏమని ఉంటుందంటే, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అని ఉంటుంది. తర్వాత ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నేను ప్రార్థించినప్పుడు కరుణించి నా ప్రార్థనని ఆలకించు అని ఉంటుంది. అక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, నా నీతికి ఆధారమైన దేవా అని ఉంటుంది. అంటే నాకైతే ఒక నీతి లేదు, నాకున్న నీతి ఏంటంటే దేవుడే నా నీతి అని ఆయన దావీదు మహారాజు గారు చెప్తా ఉన్నారు. నువ్వే నా నీతి కాబట్టి నువ్వే నాకు ఆధారము, నిన్ను బట్టి నేను ఎలాగైనా నేను ప్రవర్తిస్తాను కాబట్టి నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటే ఆయన తను ఫాలో అయ్యే నీతి ఏంటంటే దేవుని మార్గము అని చెప్తున్నారు. కాబట్టి దానిని ఆధారం చేసుకుని నిన్ను ఫాలో అవుతున్నాను కాబట్టి నీ నీతే నా మార్గం కాబట్టి నేను మొర్రపెట్టినప్పుడు నాకు దయచేసి నువ్వు సమాధానం ఇవ్వు అని వేడుకుంటున్నారు. అంతేకాకుండా ఇరుకులో నుండి నాకు విశాలతని నువ్వు కలుగు చేసావు అని చెప్తున్నారు. ఇక్కడ ఇరుకు అంటే ఆయన ఒక మహారాజు, ఆయన ఎదుర్కొన్న అనేక సంఘటనలు మనకు తెలుసు. ఆయన తన కొడుకు చేత తరంబడ్డాడు, తన మామ చేత తరంబడ్డాడు, ఆయన అనేకమైన కష్టాలు పొందారు. తన తల్లిదండ్రుల చేత కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఏమాత్రము కూడా తనని ఎవరు లక్ష్య పెట్టలేదు ఇంట్లో. అయినా సరే తను దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుడు ఆ బిడ్డను ఎంచుకొని రాజుగా ముందుగానే అభిషేకించుకున్నారు. కానీ రాజు అవ్వకముందు ఎన్ని కష్టాలు ఆయన పడ్డారో, రాజు అయ్యాక కూడా కొడుకు వల్ల అనేక కష్టాలు పడుతూ తన సింహాసనాన్ని కోల్పోయి ఎన్నో విధాలుగా ఆయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ ఇరుకు అంటే తన శ్రమ, అక్కడ ఇరుకు అంటే సింహాసనాన్ని పోగొట్టుకోవడం, లేదా తన కొడుకే తన స్వయాన తన కడుపును పుట్టిన వాడే తనకి ఎదురు తిరగటం. ఇంకా రాజుగారి కంటే ఆయనకి ఆర్థిక కష్టాలు ఉండవు. మామూలుగా మన విషయాల్లో ఆలోచిస్తే మనం ఎన్నో భయాలతో, ఎన్నో బెంగలతో, అనారోగ్యాలతో ఉంటాం. కాబట్టి మన ఇరుకులంటే మన కష్టాలు ఈ లోకములో. అవి ఎలాంటివైనా అయి ఉండొచ్చు, మన భయాలు అయి ఉండొచ్చు, మన సందేహాలు అయి ఉండొచ్చు. మనకి ఈ లోకంలో దేవుని నుంచి మనల్ని దూరం చేసేటటువంటి ప్రతి పరిస్థితి కూడా ఒక ఇరుకుగానే చెప్పుకోవచ్చు. ఈ ఇరుకు నుంచి ఆయన విశాలత కలుగు చేశారంట. విశాలత అంటే మనము దేనిగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, అక్కడ ఆయనకైతే దేవుని యొక్క కాపుదల, దేవుని రక్షణ, దేవుడు వెనువెంటనే సమాధానం ఇస్తూ, దేవుడు ఒకవేళ తనని గద్దించినా సరే మరలా తనని దగ్గరికి తీసుకోవడం, ఇవన్నీ ఆ రాజుగారి విషయంలో విశాలతగా మనం అనుకోవచ్చు. కానీ మనము మొత్తం కామన్గా మాట్లాడుకుంటే విశాలత అంటే దేవుని సమాధానము. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు లిటరల్గా మనకు సమాధానం వాక్యం ద్వారా ఇస్తాడు, ప్రార్థనలు చూపిస్తారు. లేదా మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరితోనైనా ఒక సహాయాన్ని మనకు ఆయన ఏర్పరుస్తారు. మనకి భయాల్ని, బాధల్ని, మన యొక్క అనారోగ్యాల్ని అన్నిటినీ తొలగిస్తూ ఆయన శాంతిని, ఆయన స్వేచ్ఛని, ఆయన రక్షణని, ఆయన కాపుదలని మనకి అందిస్తూ ఉంటారు. అదే విశాలత. కాబట్టి మనకి ఈ లోకంలో ఏది కలిగినా సరే, శరీర రీతిగా ఏ కష్టం కలిగినా, మానసికంగా ఏ ఆందోళన కలిగినా కూడా దేవుడు దానిలోంచి తప్పించడం అంటే వెనువెంటనే అది ఒక మ్యాజికల్గా తొలగిపోవటం అని కాదు. దానిలోంచి వెళ్ళటానికి ఆయన తన సహాయాన్ని అందిస్తారు. అది తన వాక్య సహాయం అయినా సరే, మనం ప్రార్థన చేస్తే వచ్చేటటువంటి శాంతి అయినా సరే, అది స్వేచ్ఛ అయినా ఏదైనా సరే, అదే ఆయన మనకు అందజేసే విశాలత. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఆయన 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కూడా అంటారు, జీవానికి పోయే దారి ఇరుకు, అది సంకుచితముగా ఉంటది, అది దానిలోంచి అందరు వెళ్ళటానికి ఇష్టపడరు అని చెప్తారు. జీవానికి వెళ్ళే దారి ఇరుకు అంటే ఈ లోకములో మనము దేవుని ప్రకారం నడుచుకుంటే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లోకానుసారంగా మనం నడుచుకుంటే గనక మన జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎందుకంటే లోకములో అనేకమైనటువంటి అన్యాయాలు, అవినీతులు, లేదా ఎన్నో రకాలుగా మనం ఇతరులతో కలిసి నడిస్తే మన జీవితం కూడా చాలా సాఫీగా ఉంటుంది. కానీ మనము లోకానికి వ్యతిరేకంగా దేవుని మార్గంలో నడవటానికి మనము సిద్ధపరుచుకుంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ శరీర రీతిగా మన మనసు రీతిగా ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిలోంచి ఇది ఇరుకు మార్గం, ఈ లోకంలో నడవడం ఇరుకు మార్గం, కానీ అది జీవానికి పోయే దారి. ఇక్కడ ఈ లోకంలో మనకి చాలా కష్టంగా, ఇరుకు అంటే ఇక్కడ శ్రమలు, ఇబ్బందులు, కష్టంగా, ఇబ్బందిగా, శ్రమతో, వేదనతో కూడుకున్న జీవితం అయినా సరే అది దేవుడున్న విశాల స్థలానికి మనల్ని తోడుకు వెళ్తుంది. కాబట్టి అది సంకుచితమైనా సరే దానిలోనే దేవుడు ప్రయాణించమంటున్నారు. దానిలో అనేకులు
ప్రవేశించడానికి ఇబ్బంది పడతారు, ఇష్టపడరు కూడా అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఉన్న ప్రతి ఇరుకుని, ఇబ్బందిని మనం దాటడానికి దేవుని సహాయం అనే విశాలత, దేవుని సమాధానం అనే విశాలత, దేవుని స్వేచ్ఛ, దేవుని రక్షణ, దేవుని శాంతి అనే విశాలతని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అట్టి విశాలతని ఎటువంటి ఇబ్బందుల్లో అయినా, ఇరుకుల్లో అయినా మనం అందరం కలిగి ఉండగలుగులాగున, దేవుని యొక్క వాక్య పటిమ మనలో ఉండగలుగులాగున మన చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇరుకులో ఉండి నీకు మొరపెట్టినప్పుడు విశాలతని నువ్వు కలుగు చేసావని దావీద్ మహారాజ్ గారు చెప్పారు. ప్రవ్వా, విశాలత అంటే నీ శాంతి, సమాధానము, నీ యొక్క రక్షణ, కాపుదల అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది మాకు ఉంటే నీ యొక్క భద్రమైన బాహువుల కింద మేము అందరం ఉంటాము. కాబట్టి మేము మొర్రపెట్టినప్పుడు మీరు ఆలకిస్తారు. కాబట్టి మా ప్రార్థన విని దయచేసి మమ్మల్ని కరుణించమని, నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near with all